నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. ఒక మనవి, నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కాల్సిందిగా మనవి. దీనివల్ల ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఇటీవల ఒక చారిత్రాత్మకమైన తీర్పుని వెలువడించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అది పునః పరిశీలించి దానికి తుది తీర్పు మొన్న 2-3 రోజుల క్రితం ఇచ్చింది. దీని ప్రకారం క్రిస్టియన్ మతంలో కానీ ఇస్లాం మతంలో కానీ మారినటువంటి వాళ్లకు ఎస్సీ హోదా వర్తించదు అని ఈ తీర్పులో ఉన్నటువంటి సారాంశం. అయితే ఎస్సీస్ క్రిస్టియానిటీని కానీ ఇతర మతాలను కానీ, అంటే సిక్, బౌద్ధం ఈ రెండు కాక భారతదేశానికి బయట నుంచి ఉన్నటువంటి మతాలను అవలంబించినప్పుడు వారికి ఉన్నటువంటి షెడ్యూల్డ్ కాస్ట్ హోదా పోతుందన్నది ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక అవగాహన. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ బీసీసీ గ్రూప్లోకి చేరతారని చెప్పి ఇప్పటిదాకా అందరికీ తెలిసినటువంటి విషయం, ఒక అవగాహన. అయితే ఈ వివాదము కోర్టుల ద్వారా అక్కడక్కడ అప్పుడప్పుడు రావడం, అవి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు స్థాయిలో ఈ రకంగా రావడం అన్నది ఇది మొదలు. అయితే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీల పైన ఎలాంటి ప్రభావం పడుతుంది? దీన్ని 100% పాళ్ళు పూర్తిగా అమలు అయ్యేటటువంటి పక్షంలో క్రైస్తవ మతాన్ని కానీ ఇస్లాం మతాన్ని కానీ స్వీకరించినటువంటి షెడ్యూల్డ్ కాస్ట్లో ఉన్నటువంటి వాళ్లకు రిజర్వేషన్ వర్తించదు. అలాగే షెడ్యూల్డ్ కాస్ట్లకు వాళ్ళకు వర్తించేటటువంటి ఇతర చట్టాలు ఇవన్నీ కూడా వర్తించకుండా వాళ్ళు బీసీసీ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. దీని ప్రభావం విద్యారంగంలో ఉంటుంది, అట్లాగే ఉద్యోగాలు పొందినప్పుడు ఉంటుంది. విద్యారంగంలో ప్రవేశాలకు కానీ ఉద్యోగాలు పొందేటప్పుడు కానీ ఎస్సీ రిజర్వేషన్ వారికి వర్తించకుండా పోయేటటువంటి అవకాశం ఉంటుంది. చింతాడ ఆనంద్ అనే ఆయన ఒక ప్రాక్టీసింగ్ పాస్టర్. ఆయన తన మీద జరిగినటువంటి ఒక అన్యాయం విషయంలో ఆయన ఎస్సీ అట్రాసిటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఆయన ఎస్సీ కిందకి రాడు, ఆయన క్రిస్టియన్గా మతం మారాడు కదా అని చెప్పి వాదించారు. ఈ వాదన అది సుప్రీంకోర్టు దాకా చివరి దాకా వెళ్ళి అది కరెక్టేనని చెప్పి వాళ్ళు చెప్పారు. దీని ద్వారా ఆయన ఎస్సీ కేటగిరీని కోల్పోయాడు. అంతేకాదు, సుప్రీంకోర్టు చేసినటువంటి ఇంకో కామెంట్ ఏంటంటే, ఆయన తిరిగి హిందూ మతంలోకి వచ్చినట్టుగా ఏ విధమైనటువంటి నమ్మదగిన సాక్ష్యాలు ఏమీ లేవు అని చెప్పింది. అంతేకాకుండా అలా క్రైస్తవంలోకి కానీ ఇంకొక మతంలోకి కానీ వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి హిందుత్వంలోకి వచ్చినట్లయితే వారికి ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీ వర్తిస్తుందని కూడా చెప్పింది ఈ తీర్పు. ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ఎస్సీ స్టేటస్ అన్నది ఎక్కడెక్కడ ఎలా వర్తిస్తుందో అలా వర్తించకపోయేటటువంటి అవకాశం దీనివల్ల అక్కడ ఉంటుంది. అది వాళ్ళు నమ్మదగినటువంటి ఎలాంటి సాక్ష్యం ఉండాలో కూడా వాళ్ళు చెప్పారు. అది ఒకసారి ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. అది క్రెడిబుల్ అండ్ అన్ఇంపీచబుల్ ఎవిడెన్స్ ఆఫ్ బోనఫైడ్ రీకన్వర్షన్ టు ది ఒరిజినల్ రిలీజన్. ఇది తీర్పులో చెప్పినటువంటి ఒక వాక్యం. ఇన్ ఎలాబరేటింగ్ ఆన్ ది ప్రూఫ్ ఆఫ్ రీకన్వర్షన్, the Supreme Court said that this should be accompanied by complete and unequivocal renunciation of the religion to which conversion had taken place, total dissociation therefrom, and actual adaptation and the observance of the customs, usages, practices, rituals and religious obligations of the original caste. వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ఒరిజినల్ కులంలోకి వచ్చినట్లుగా వాళ్ళు వేరు ఆచారాలను వీటన్నిటిని ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఆ సాక్ష్యంలో తప్పనిసరిగా చాలా స్పష్టంగా ఉండాలని చెప్పి కోర్టు చెబుతున్నది. దీని మీద వేరు సందర్భాల్లో కూడా కేసులు వచ్చినాయి. అయితే నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఈ తీర్పు వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ కాస్ట్, అంటే షెడ్యూల్ కాస్ట్లు, అంటే మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు,
వాళ్ళ మీద పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళలో చాలామంది క్రిస్టియన్ ఆచారాలను ప్రాక్టీస్ చేస్తున్నా, చర్చికి పోతున్నా, ఇంకెక్కడికైనా ఏదైనా క్రైస్తవ సంప్రదాయాన్ని వాళ్ళు అభిమానించినా, దాన్ని పాటించినా కూడా రిజిస్టర్స్లో రికార్డెడ్గా ఎక్కడా కూడా వాళ్ళు క్రైస్తవులని చెప్పి ఉండదు. చాలామంది 99 మంది పాఠశాలలో చేర్పించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు. ఏంటంటే, మీరు ఈ పేర్లు పెట్టుకున్నా లేదా ఇట్లా క్రిస్టియన్ అని రాయించినా కానీ మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఈ రిజర్వేషన్లు కానీ ఈ సౌకర్యాలు కానీ వర్తించవు. కాబట్టి అలా రాయొద్దని, హిందూ అని రాయాలని, అట్లాగే పలానా ఇట్లాంటి పేర్లు ఉండాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. నేను 3 సంవత్సరాల క్రితం తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి పరిశోధనలో కూడా చాలామంది ఇదే చెప్పారు. అంటే ది మాదిగాస్ ఆఫ్ తెలంగాణ ఏ స్టడీ ఆఫ్ సోషో కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అని నేను చేసినటువంటి తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో, అన్డివైడెడ్ 10 జిల్లాల్లో కూడా నేను దాదాపు 110 గ్రామాల్లో మాదిగల పైన చేసినటువంటి రీసెర్చ్లో అక్కడ చాలామంది చెప్పినటువంటి విషయం ఇది. కాబట్టి ఈ విషయంలో అట్లా క్రైస్తవాన్ని అభిమానించి చర్చికి వెళ్ళిన వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా రిజిస్టర్డ్గా ఎక్కడా ఏది ఉండదు. కాబట్టి దీని ప్రభావం, ఈ తీర్పు ప్రభావం వీరిపైన ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది అలాగే దాన్ని చేస్తున్నారు. ఇది తప్పుపట్టడానికో ఇంకో దానికో ఇక్కడ నేను చెప్పడం, ఇది స్పష్టమైనటువంటి ఒక విశ్లేషణ. అయితే ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అని అన్నప్పుడు, ఇదే మతంలో నుంచి, అంటే హిందుత్వంలో నుంచి షెడ్యూల్ కాస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవంలోకి పోయిన తర్వాత అక్కడ చాలా స్పష్టంగా వాళ్ళు పొందినటువంటి పదవులు, అంటే ఇప్పుడు పాస్టర్ అయి ఉన్నాడు కాబట్టి స్పష్టంగా అక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ అది. కానీ అట్లా రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి అక్కడ ఆ స్థాయిలో పనిచేసేటువంటి వాళ్లకు ఇది చాలా స్పష్టంగా వర్తిస్తుందని మనకి ఇక్కడ చాలా వివరంగానే మనం ఇక్కడ గ్రహించడానికి వీలుంది. అయితే అటు మాదిగ ఉపకులాలు కానీ మాలల ఉపకులాలు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని వాదించేది ఏంటంటే, మేము క్రైస్తవంలోకి పోయినంత మాత్రాన మా మీద ఉన్నటువంటి కుల వివక్ష పోలేదు. మమ్మల్ని మాదిగా క్రిస్టియన్ కానీ మాల క్రిస్టియన్ గాను చూస్తున్నారు. అట్లాగే చర్చిలో ఉన్నత స్థాయి పదవులంతా కూడా ఉన్నత కులాలకు వాళ్ళకి చెందినటువంటి వాళ్ళే చేస్తున్నారని చెప్పి చాలా వ్యాసాల్లో రాయడం కానీ వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా ఇక్కడ గమనించాల్సినటువంటి వాస్తవం ఏంటంటే, మాదిగ ఉపకులాలు కానీ మాల ఉపకులాలు కానీ క్రైస్తవంలోకి పోయినంత మాత్రాన వాళ్ళ పట్ల ఉన్నటువంటి కులపరమైనటువంటి వివక్ష ఇంతకుముందు ఎలా ఉందో దానికంటే బెటర్గా మారలేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు స్పష్టంగా. అంతేకాదు, బయట గమనించినా కూడా ఈ విషయం మనకు తెలుస్తుంది. అంటే క్రైస్తవం మాలో కుల విభేదం లేదు అని చెప్పినా, ఇస్లాము మాలో కుల విభేదం లేదని చెప్పినా కానీ ఈ 2 మతాల్లోకి పోయినటువంటి వాళ్ళు అదే విధంగా ట్రీట్ చేయబడుతున్నారని చెప్పి ఆ బాధితులైనటువంటి వాళ్ళే మనకు స్పష్టంగా చెబుతున్నటువంటి వాస్తవం ఇక్కడ ఉన్నది. దీన్ని గమనించినప్పుడు ఇక్కడ రెంటికి అటువైపు ఇటువైపు 2 వైపులా నష్టపోతున్నట్టుగా వాళ్ళు అటు మాదిగ ఉపకులాలు కానీ మాల ఉపకులాలు కానీ అటు 2 వైపులా కూడా అటు మారినంత మాత్రాన వాళ్ళ మీద ఉన్నటువంటిది పోవట్లేదని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. బయట నుంచి చేసేటటువంటి పరిశీలనలో కూడా మనకి ఈ విషయం తెలుస్తున్నది. కనుక ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే, క్రైస్తవంలో చాలా యాక్టివ్గా ఉండి చాలా స్పష్టంగా దాంట్లో రిజిస్టర్డ్గా పూర్తి ఎవిడెన్స్ తోటి ఉన్నటువంటి వాళ్ళకే ఇది ఎఫెక్ట్ అవుతుంది. కానీ మిగతా వాళ్ళకి ఇది ఎఫెక్ట్ కావటం లేదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒరిజినల్గా భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అన్నది తెలుసుకోవడం చాలా కష్టం. చర్చ్ రికార్డులు వగైరా ప్రభుత్వాలు ఏవేవో పనులు చేస్తే తప్ప యాక్చువల్గా క్రైస్తవాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది మనకు తెలియటానికి అవకాశం లేదు. అయితే ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము అక్టోబర్ 2022లో ఒక జస్టిస్ ఆఫ్ ఇండియా కేజీ బాలకృష్ణన్ అనే కమిటీని నియమించింది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎస్సీ స్టేటస్ కెన్ బి అకార్డెడ్ టు ఎస్సీ కన్వర్ట్స్ టు ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ. అంటే ఇస్లాంలోకి కానీ క్రిస్టియానిటీలోకి కానీ వెళ్ళిన వాళ్లకు, అంటే మాదిగ ఉపకులాలకు కానీ మాలల ఉపకులాలకు కానీ, అంటే ఎస్సీ కేటగిరీలో దేశవ్యాప్తంగా ఎస్సీ కేటగిరీలో ఉండి వాళ్ళు క్రిస్టియానిటీలోకి కానీ ఇస్లాంలోకి కానీ వెళ్ళినటువంటి వాళ్లకు ఎస్సీ కేటగిరీ ఇవ్వాలా వద్దా
అనే విషయాన్ని చర్చించి తీర్పు ఇవ్వడానికి ఈ కమిటీ నియమించింది. ఈ కమిటీ వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ ఇస్తారో తెలియదు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎలా ఆమోదిస్తుందో తెలియదు. ఒకవేళ దీన్ని పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చి చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది అన్నది పరిస్థితి మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు అలా ఇచ్చేటటువంటి పక్షంలో, అంటే క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ పోయినటువంటి ఎస్సీ కేటగిరీ వాళ్లకు, షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్లకు వచ్చే రిజర్వేషన్ పోదు అని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చి దాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లయితే అప్పుడు ఇంకా కన్వర్షన్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇంకొక సామాజిక వర్గం మనం స్పష్టంగా వాళ్ళు వాదిస్తూ ఉంటారు. దీని ఫలితాలు ఎట్లా ఉంటాయో ఇప్పుడే మనం చెప్పడం కష్టం. కానీ ఇప్పటికి ఉన్నట్టు మనం ఒక అంచనా వేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళ పైన ఈ ప్రభావం చాలా పరిమితంగా ఉంటుందని మాత్రమే మనం చెప్పడానికి అవకాశం ఉన్నది. ఒక స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే, మా దగ్గర కులవేతం లేదు, మా దగ్గర అన్ని కులాలు సమానమే అని చెప్పి ప్రచారం చేస్తూ వాళ్ళ ఫోల్డ్లోకి తీసుకున్నటువంటి క్రైస్తవం వాళ్ళకి న్యాయం చేయలేకపోయింది అని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకు చెప్పాలి అంటే ఆ విషయాన్ని బాధితులే చెప్తున్నారు. మేము క్రైస్తవంలోకి పోయినంత మాత్రాన మా మీద ఉన్న కుల వివక్ష పోలేదు అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మా మతంలో కులం లేదు, కుల వివక్ష లేదు అని చెప్పేటటువంటి ఇతర మతాల మాటల్లో వాస్తవం లేదని చెప్పి ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.